హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఎమర్జెన్సీ వీడియో. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీకు యూజ్ అవ్వకపోతే, అంటే మీకు ఈ వీడియో ఉపయోగం లేకపోతే, సో మీ ఫ్రెండ్స్కి ఉపయోగం అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది ఓన్లీ 1 అవర్ మాత్రమే టైం ఉంది. అంటే 11 o'clock ఆర్ 12 o'clock బిలో అయితే మనకు మీ అప్లై చేసుకోవాలి. అంటే మనం చేంజ్ చేసుకోవడానికి దేనికి సంబంధించి అంటే ఏపీడిఎస్సి సంబంధించినటువంటి సో ఫిజికల్ డైరెక్టర్గా మరి ఎస్ఏపీడి ఎవరైతే అప్లై చేశారో, అంటే ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టుకు చేంజ్ అవ్వడానికి మాత్రమే మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ఎంత వీలైతే అంత తొందరగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో నేను ఎమర్జెన్సీకి అయితే ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే మరి ఈరోజు న్యూస్ వచ్చింది, ఈరోజే మరి చేసుకోవాల్సినటువంటి ఎమర్జెన్సీ ఒక్కరోజే ఇచ్చారు కదా. మరి మీరు ఇప్పుడు వీడియో చేస్తే మేము ఎలాగా మీరు అప్డేట్ అయ్యేది అంటే, సో మీరు రెగ్యులర్గా అయితే వాచ్ చేస్తూ ఉండాలి. నా వీడియోనే కాదు, చాలామంది వీడియో చేసి ఉంటారు. సో నేను ఎందుకు అంటే నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు వీడియో చేసే పరిస్థితులు అయితే లేను. సో ఇంకా నేను అన్ని చెక్ చేసే సమయం కల్లా మీకు ఈ టైం అయితే పట్టింది. సో నేను ఇంకా ఈ 1 అవర్ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను, ఎమర్జెన్సీగా పంపించండి అని. సో ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, మన ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నేను ఇప్పుడు పెడతా ఉన్నాను. సో వీలైనంతవరకు మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో రావడానికి మీకు ఇటువంటి సిచ్యువేషన్లో హెల్ప్ అవుతుందన్నమాట. సో నా వీడియో నేను ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి, సో మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే లేట్ చేయకుండా, సో ఇక్కడ మీరు క్రోమ్లోకి వెళ్ళి సో apdsc.apcfss.in అని మీరు టైప్ చేసినట్లయితే, సో మీకు టైప్ చేస్తే మీకు స్టార్టింగ్లో వెబ్సైట్ ఇలాగనే వస్తుంది. దాన్ని మీరు ఆ లింకుని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ కాకపోయినా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చేంజ్ ఆఫ్ పోస్ట్ ఫ్రమ్ ఎస్ఏపీడి టు ఎస్ఏపిఈ అనే ఆప్షన్ మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది ఉంది కదా, ఇక్కడైతే రావడం జరిగింది. సో నేను ఏదైతే చెక్ చేస్తే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కానీ క్యాండిడేట్ మరి ఈ పోస్ట్ నుంచి ఈ పోస్ట్కి చేంజ్ అయ్యే ఆప్షన్ కానీ నాకు కనపడలేదు డే టైంలో. సో నేను వాట్సాప్లో రాజా సగోలా సార్ కానీ మనకు వాట్సాప్లో కొంచెం సమాచారం ముందస్తుగా పెట్టారు. అంతేకాకుండా వరుణ్ సార్ కూడా మరి యూట్యూబ్లో కూడా ఒక వీడియో రూపంలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. సో మీరు ఆ వీడియోస్ చూసింటే, ఫాలో అయ్యింటే మాత్రం మీకు మరి ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదా అక్కడ మిస్ అయ్యి ఉంటే కూడా మీరు ఈ మన వీడియో ద్వారా సో 1 అవర్ టైం ఉంది అని అన్నారంటే, సో కొందరు 11 o'clock అంటున్నారంటే ఇక్కడ టైం అనేది మెన్షన్ ఎక్కడ చేయలేదు. సో నాకు తెలిసి ఇక ఒకరోజు మాత్రమే అన్నారంటే 11:59 వరకు అయితే ఉండొచ్చు నైట్. సో అంతవరకు వద్దు, ఈ 11లో అంటే 1 అవర్లో అయితే మీరు చేసేసుకోండి. సో నేనైతే ఇంకా లేట్ చేయకుండా మీకు వీడియో అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేస్తే సో నేను వేరే వాళ్ళకి తీసుకొని మీకు ఆప్షన్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. లేదంటే నాకు ఇంత టైం కూడా పట్టేది కాదు, మీకు త్వరగా నేను చూపించేవాడిని. సో నాకు తెలిసినటువంటి వాళ్ళది తీసుకొని, సో వాళ్ళకు కూడా ఈ డౌట్ క్లారిఫై చేసుకొని నాకు అడిగితే నేను వివరించాను. సో మీరు ఎవరైతే ఫిజికల్ డైరెక్టర్ అప్లై చేశామో అని అనుకుంటున్నారో వాళ్ళు చాలా వరకు అయితే వాళ్ళకి క్లియర్ అయితే ఇప్పుడు వచ్చింది, ఆప్షన్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. మీరు చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ సండే కూడా లైవ్ ఉంటుంది. లైవ్లో కూడా మీరు 11 o'clock నుంచి 11:30 నుంచి 11:45 మధ్యలో మన లైవ్ అయితే కొనసాగుతుంది. 11:30 కల్లా మీరు లైవ్లోకి రావడానికి ట్రై చేయండి. ఇంకేదైనా ఉంటే డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాము. సో అయితే మీరు రెగ్యులర్గా నా ఛానల్ ఒక్కటే ఫాలో అయితే అవ్వద్దండి, అన్ని ఛానల్ ఫాలో అవుతుంది. మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీతో ఇవన్నీ మాట్లాడడానికి కారణం ఏంటంటే నెట్వర్క్ స్లోగా ఉంది. నెట్వర్క్ వస్తేనే సో ఇది మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుందన్నమాట. సో నేను వెయిట్ చేస్తున్న నెట్వర్క్ కోసము, కొంచెం వెయిట్ చేద్దాము. సో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మీకు డిలే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంది, కొద్ది మొత్తంలో మాత్రమే మనకు అప్లోడ్ అవుతుందన్నమాట. సో ఇంకా నెట్వర్క్ మార్చానంటే ఇంకో నెట్వర్క్, జియో నెట్వర్క్ అయితే అసలు పనిచేయడం లేదు. సో ఎయిర్టెల్ అయితేనే కొన్ని యాప్స్కి మాత్రం వర్క్ అవుతుందన్నమాట. సో ఇంకెంతవరకు టైం పడుతుందని వెయిట్ చేద్దాము. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను ఈ వీడియో తీయడానికి ఫాస్ట్గా. కాకపోతే మనకి ఎంత ఫాస్ట్గా తీద్దామన్నా ఇక్కడ పరిస్థితులు కూడా అనుకూలించడం లేదు. సో ఏదేమైతేనే ఒకసారి నెట్వర్క్ మార్చి చూస్తాను, చేస్తూ ఉన్నాను. సరే ఇంత వీలైతే తొందరగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, వచ్చింది, ఓపెన్ అయింది. సో ఈ విధంగా ఉంది కదా. సో నేను ఓపెన్ చేయగానే అంటే క్యాండిడేట్ లాగిన్లోకి రాగానే మీరేం చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఐడి, అంటే మీకు అప్లికేషన్ ఐడి, మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి వస్తుందన్నమాట. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది కూడా డిఎస్సి 2024 ఉండి, తర్వాత సంథింగ్ డిఎస్సి 24 ఉండి, తర్వాత
సంథింగ్ నెంబర్స్ ఉంటాయన్నమాట, అది ఎంటర్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలా, ఏ క్యాండిడేట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా అది వెరిఫై చేయాలన్నమాట. ఇవన్నీ నేను ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ చేసి స్క్రీన్ ఏ విధంగా మీకు చూపిస్తాను అనమాట. ఈ విధంగా మనకు లాగిన్ అయిన తర్వాత ఐడితో సో ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయితే మీరు ఏం లేదు, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు నేను యారో మార్క్తో మీకు చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్ ఏదైతే డాట్ లాగా ఉందో అంటే ఇక్కడ డాట్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కొంత సర్వీసెస్ కనపడతాయి. ఇక్కడ హోమ్ కానీ క్యాండిడేట్ యొక్క సర్వీసెస్ కనపడుతున్నాయి కదా. సో క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేస్తే మీకు మోడిఫికేషన్ ఆఫ్ పోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ టు ఎస్సీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని మీకు ఇక్కడ కనపడతా ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు సో ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి కనపడుతుంది. సో చేంజ్ అవ్వని వాళ్ళకి కనపడుతుంది. సో చేంజ్ అయిన వాళ్ళకి మాత్రం ఈ విధంగా కనపడుతుంది, మోడిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ మరి డిజైన్ ఆల్రెడీ అప్డేటెడ్ అని ఉంది. అంటే ఈ డెసిషన్ అనేది ఆల్రెడీ అప్డేటెడ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు లేకపోతే మాత్రం ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇది ఆప్షన్ చేంజ్ చేసుకునే వాళ్ళది తీసుకొని మీకు చూపించాను కాబట్టి సో ఇక్కడ మీకు ఇంకా ఫైనల్గా ఇక్కడ అవుతుంది. అయిన తర్వాత మీరు సేవ్ అయితే చేసుకొని సేవ్ అనే ఆప్షన్ కూడా వస్తుంటుంది మ్యాక్సిమం. ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు మోడిఫికేషన్ ఆఫ్ పోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ టు ఎస్సీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని మీకు ఇక్కడ కనపడతా ఉంది. సో అంటే ఆల్రెడీ చేంజ్ చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ అనేది చూపిస్తుంది. సో మీరు దీన్ని ఒకవేళ మీరు చేంజ్ చేయకపోతే చేంజ్ చేసుకోండి. సో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పాను కదా. సో ఎవరైతే మీరు ఈ వీడియో చూశారో ఇమ్మీడియట్గా మీ గ్రూపులలో మీ దగ్గర ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ యొక్క గ్రూపులలో షేర్ అయితే చేయండి. చేస్తే వాళ్ళకి ఈ 1 అవర్లో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్డేట్, ఎందుకంటే ఎంతో కళ కాబట్టి, అంటే డిఎస్సి అనేది ఎన్నో ఏండ్ల కళ కాబట్టి వాళ్ళ యొక్క ఒక లక్ష్యం కాబట్టి సో ఇది మిస్ అవ్వకుండా ఉండాలి పోస్టులు అని అనుకుంటే సో మీ వంతు సహకారంగా అందరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.